శ్రీరామాయ నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ సీతారామాభ్యాం నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. మనం రామాయణం, వాల్మీకి రామాయణం ప్రత్యేకంగా అంటే ప్రామాణికమైనది. రామాయణాల్లోకి అన్నింటిలోకి కూడా వాల్మీకి రామాయణం ప్రామాణికం. అది బ్రహ్మగారు నారదుడికి ఉపదేశిస్తే నారదుడు వారు వాల్మీకి వారికి ఉపదేశించారు. ఆ 100 శ్లోకాల సంక్షిప్త రామాయణాన్ని ఆధారం చేసుకొని 24,000 శ్లోకాల రామాయణాన్ని వాల్మీకి గారు రచించారు. అయితే వాల్మీకి రామాయణం అంటే రామాయణము అంటే రమ అంటే సీతమ్మ యానము అంటే సీతమ్మ చరిత్ర, అలాగే రాముడి యొక్క జీవిత గమనం కూడా, రెండిటికి కూడా. దీనికి పులస్త్యవధ అని మరొక పేరు ఉంది. అంటే పులస్త్య వంశంలో ఉన్న రావణాసురుడి యొక్క వధ కాబట్టి అది కూడా రామాయణానికి ఇంకొక పేరు. మనం రామాయణం ఎందుకు చదవాలి, ఎందుకు ఆచరించాలి? రామాయణాన్ని చదవడం కాదండి, చదివి వదిలేస్తే కుదరదు, ఆచరణలో చూపించాలి. ఏమిటి ఆచరణలో చూపించాలి అంటే రామాయణం ప్రముఖంగా మనుష్యును మానవ శాస్త్రము. అది సామాన్యమైన విషయం కాదు. మానవుడు ఎలా జీవనం చేయాలి దాని మీద విష్ణువు లోకానికి వచ్చి ఆచరించి చూపించారు. అంటే 16 గుణాలు అంటారు సాధారణంగా, కానీ 16 గుణాలు కాదు, చతుష్టష్టి గుణాలు, 64 గుణాలు రాముడు గుణాలు మనం లెక్కలోకి వేదములు కూడా ఘోషించలేవు. అటువంటిది మనము చెప్పుకోవడం అనేది అంత సులభమైనటువంటి విషయం కాదు. కాబట్టి రామాయణాన్ని మనం పారాయణ చేయడం కాకుండా దాని భావాన్ని మనం అవగాహన చేసుకొని దాన్ని ఆచరణలో పెట్టాలి. మరి రామాయణాన్ని ఆచరణలో పెట్టాడు రాముడు కాబట్టి ఆచరణలో పెట్టాడండి. మనలాంటి మానవులకు అది ఎక్కడ అంటే అది త్రేతాయుగం కాబట్టి ఎన్నో విషయాలు మనకి సందేహాలు వస్తాయి. రాముడు ఆచరించిన దాంట్లో సత్యాన్ని తీసుకోండి, లేకపోతే ధర్మాన్ని తీసుకోండి, లేకపోతే శరణాగత త్రాణ రక్షకుడైన అది తీసుకోండి, లేకపోతే తల్లిదండ్రుల్ని గౌరవించడం తీసుకోండి, కుటుంబాన్ని గౌరవించడం తీసుకోండి, భార్యని గౌరవించడం తీసుకోండి, ఏ విషయం తమ్ముడిని గౌరవించడం చూసుకోండి, ఏ విషయం చూసుకున్నా శత్రువుని గౌరవించడం చూసుకోండి. శత్రువును కూడా ఆయన ఎప్పుడో తోలనాడు లేదు, శత్రువును కూడా ఆయన గౌరవంగానే చూశాడు. విభీషణుడు అంటాడు, అన్నయ్య పోయిన తర్వాత అమ్మ శత్రువు చచ్చాడు, దుర్మార్గుడు చచ్చాడు అంటాడు. కాదు దుర్మార్గుడు కాదు, మనకి శత్రుత్వం ఎంతవరకు అంటే వాడి శరీరంతో ఉన్నంత వరకే, వాడి శరీరం వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చెయ్యకపోతే నేను ఆయనకి కర్మ చేస్తాను అన్నారు. అంతటి వాడు రాముడు. అటువంటి స్వభావం. ఆ స్వభావంలో మనం కొంచెం ఇసుమంతైనా ఒక్క పిసరైనా మనం ఆయన్ని కనుక అనుసరించినట్లయితే జీవితం మొత్తం ఆయన తీసుకువెళ్తాడన్నమాట. అందువల్ల రామాయణాన్ని మానవ శాస్త్రము అని అన్నారు. మానవ శాస్త్రము అంటే ఏంటంటే మనిషి ఎన్నో కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు అనేవి మనిషికి ఉంటాయి. వాటిని మనం జయించలేం. ఒకరెవరో అడిగారు, ఏమండి దశరథ మహారాజు గారు పోయిన వార్త తెలిసింది రాముడికి, ఆయన అలా కింద పడి ఏడవడం, ఆయన మనిషిగా ఏడ్చాడు, ఆయనేం జితేంద్రియుడండి అని ఒక ఫారినరే నన్ను ప్రశ్నించాడు. నాయన నువ్వు జితేంద్రియుడు అంటే సరిగ్గా అర్థం చేసుకోలేదు. జితేంద్రియుడు తండ్రి పోయినప్పుడు కానీ, తల్లి పోయినప్పుడు కానీ, భార్య ఎక్కడికో వెళ్ళిపోయినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా విషయంలో బాధపడకుండా ఉండడం కాదు నాయన, ఆ బాధలో కూరుకొని ఉండిపోకుండా ఆ బాధ నుంచి ఎలా బయటికి రావాలి. ఎంత బాధపడ్డాడండి సీతమ్మ. రావణాసురుడు తీసుకుపోయినప్పుడు పక్షులను అడిగాడు, అక్కడ ఉన్నటువంటి గడ్డిని అడిగాడు, చెట్టులను అడిగాడు, పుట్టలను అడిగాడు, జింకలను అడిగాడు, జంతువులన్నింటినీ అడిగాడు. అవన్నీ చూపిస్తున్నాయి, దక్షిణం వైపు మారెత్తి చూపిస్తున్నాయి. కానీ ఈయన అర్థం చేసుకోలేకపోతున్నాడు ఆ బాధలో.
కానీ దాని నుంచి దుఃఖాన్నింటి బయటకు వచ్చి ఏమిటి చేయాలి ఈయనకి, ఇప్పుడు మన సీతమ్మ ఎక్కడికో వెళ్ళిపోయింది, ఆవిడని ఎలా వెతకాలి, ఆ కార్య సాకారం ఎలా చేయాలి అని వెళ్ళి రావణుడి ద్వారా అపహరించినట్టుగా తెలుసుకొని హనుమంతుడిని వానరుల్ని తీసుకొని వెళ్ళి అసాధ్యమైనటువంటి 100 యోజనాల సముద్రాన్ని లంఘించి ఆయన రావణాసురుని సంహరించి మళ్ళీ సీతమ్మని తన దగ్గరకు తెచ్చుకున్నాడు. అది ఆ విధంగా జితేంద్రియత్వం అంటే అందులో దుఃఖంలో కూరుకొని పోవడం కాదు, దుఃఖం నుంచి బయటకు వచ్చి మనం ఏం చేయాలి, జీవనాన్ని ఎలా సాఫల్యం చేసుకోవాలి అనేది ఆచరించడం మానవ శాస్త్రము అని అందుకని అన్నారన్నమాట. ఇది రామాయణం ఎందుకు ఆచరించాలి అంటే ఇటువంటి విషయాలు తెలుసుకొని ఆచరించాలి. చదివితే ఒక్కటే కాదు, పారాయణ వల్ల ఒకటే కాదు, భావాన్ని గ్రహించుకొని దానిని మనం ఆచరణలో పెట్టాలి. శ్రీరామార్పణమస్తు.